ఇప్పుడు బైబిల్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తితో మనం మాట్లాడుకుందాం. అంకుల్ 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 వచ్చేసారు పిల్లలు. మనం అందరం అంకుల్తో మాట్లాడదామా? కూర్చోండి అంకుల్. మైక్ తీసుకో. అంకుల్ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? అడగొచ్చమ్మా. మీ పేరేంటి అంకుల్? నా పేరు సీమోను పేతురు. మీరు ఏం చదివారు? నేను CJFDKYRZX వరకు చదివానమ్మా. అదేంటి అంకుల్? మా రోజుల్లో చదువులు ఏమున్నాయమ్మా. మా తండ్రి గారు చేపల వేటకి వెళ్ళేవారు. నేను కూడా ఆయనతో కలిపి చిన్నప్పటి నుంచి చేపల వేటకే వెళ్ళాను. నేనేమీ చదువుకోలేదమ్మా. అవునా? మీ లైఫ్ లో మెమరబుల్ మూమెంట్ ఏంటి అంకుల్? నా జీవితంలో ఆ మర్చిపోలేని ఆ సంఘటన ఈ రోజు నీతో నేను పంచుకుంటానమ్మా. పంచుకోండి అంకుల్. ఒక రోజు ఏమైందంటే, రాత్రంతా నేను చేపల వేట చేశాను. కానీ ఆ రోజు ఏంటో ఆశ్చర్యంగా ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. అవునా? కానీ తర్వాత రోజు ఏమైందంటే, ఉదయాన్నే నేను లేచి నా వలలు నేను శుభ్రం చేసుకుంటున్నాను. అప్పుడు వచ్చాడమ్మా అక్కడికి యేసయ్య. వచ్చి సీమోను పేతురు, నీ నావను కొంచెం లోతుకు నడిపించు అన్నాడమ్మా. అదేంటి అంకుల్, నైట్ మీరు అంతా చేశారు కదా? నేను అదే అడగాలనుకున్నానమ్మా, కానీ చెప్పింది యేసయ్య కదా, ఎందుకు యేసయ్య మాటకు ఎదురు చెప్పడం అని నా నావను కొంచెం లోతుకు నడిపించానమ్మా. అవునా? అప్పుడు యేసయ్య నా నావను ఉపయోగించుకుని అక్కడ ఉన్న జనులందరికీ శుభవార్తను చెప్పాడు. అవునా అంకుల్? ఆ తరువాత యేసయ్య నా వైపు చూస్తూ ఏమన్నాడో తెలుసా? ఏమన్నారు అంకుల్? పేతురు, నీ నావను ఇంకొంచెం లోతుకు నడిపించు అన్నాడమ్మా. నాకు అర్థం కాలేదు. ఇదేంటి యేసయ్య, రాత్రంతా నేను నా వేటను కొనసాగించాను, ఒక్క చేప కూడా దొరకలేదు, నీవేమో నావను ఇంకా లోతుకు నడిపించమంటున్నావు అని అడుగుదాం అనుకున్నానమ్మా. కానీ యేసయ్య మాటకి ఎందుకులే ఎదురు చెప్పడమని నా నావను కొంచెం లోతుకు నడిపించానమ్మా. అప్పుడు యేసయ్య నా వైపు మళ్ళీ చూసి, పేతురు, ఇప్పుడు వలవే అన్నాడమ్మా. నాకు అనిపించింది, యేసయ్య రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు యేసయ్య, ఇప్పుడేమో నువ్వు వల వేయమంటున్నావు, ఒక్క చేప అయినా దొరుకుతుందా యేసయ్య అని అడుగుదాం అనిపించిందమ్మా. కానీ యేసయ్య కదా చెప్పిందని యేసయ్య మాటకి ఎదురు చెప్పకుండా వల వేశానమ్మా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది అంకుల్? నా జీవితంలో నేను ఎప్పుడు అన్ని చేపలను పట్టుకోలేదమ్మా. నా వల పెగిలిపోతుందేమో అనిపించింది. నా నావ మొత్తం చేపలతో నిండిపోయింది. అప్పుడు ఒడ్డునున్న నా సహోదరిని పిలిచాను. తన నావ తీసుకొచ్చాడు. తన నావ కూడా చేపలతో నిండిపోయింది. మా రెండు నావలు కూడా చేపలతో నిండిపోయినాయి అమ్మా. మా జీవితంలో ఎప్పుడు మేము అన్ని చేపలను పట్టుకోలేదు. నిజంగా అది మా జీవితంలో మర్చిపోలేని విషయం. వావ్, అవునా అంకుల్? మీ లైఫ్ లో పెయిన్ఫుల్ మూమెంట్ ఏంటి అంకుల్? నా లైఫ్ లో ఉన్న పెయిన్ఫుల్ మూమెంట్ నీతో నేను ఈరోజు పంచుకుంటాను. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఒకరోజు ఏమైందో తెలుసా? నీలాంటి ఒక చిన్న పాప నా ముందు నిలబడి, నువ్వు యేసయ్య శిష్యుల్లో కదా అని నన్ను అడిగినప్పుడు ఆ రోజు నేను నా మొహం దాచుకుని, నేను వాళ్ళలో ఒక్కడి కాదు, యేసయ్య ఎవరో నాకు తెలియదు అని నేను నా జీవితంలో చెప్పిన అబద్ధం. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. అది నన్ను ఎంతగానో బాధించే విషయం. నేను మర్చిపోలేనమ్మా. నిజంగా నీలాంటి చిన్నపిల్ల అడిగినప్పుడు కూడా నేను అబద్ధం చెప్పానే, యేసయ్య ఎవరో తెలియదని చెప్పానే అని నేను ఎంతగానో కుంగిపోయానమ్మా. అది నన్ను ఎంతగానో బాధ పెట్టే విషయం. నేను మర్చిపోలేను. యేసయ్య మిమ్మల్ని పిలిచినప్పుడు ఏమని ఫీల్ అయ్యారు అంకుల్? నిజంగా అది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. నాకంటే గొప్పవాళ్ళు,
ఎంతగానో చదువుకున్న వాళ్ళు, యోగ్యులు ఎంతోమంది ఉన్నా కూడా సాధారణమైన చేపలు పట్టుకునే ఒక వ్యక్తినైనా నన్ను చూసి యేసయ్య నన్ను పిలవడం అంటే అది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వావ్, మీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరు అంకుల్? నా జీవితంలో ఇంకెవరు ఉంటారమ్మా? నన్ను ఇంతగా మార్చిన నా యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. మీ ఇంట్లోపలికి యేసయ్య ఎప్పుడైనా వచ్చారా అంకుల్? నా ఇంటికి యేసయ్య చాలా సార్లు వచ్చాడమ్మా. ఒకరోజు మా అత్తగారికి జ్వరం వచ్చింది. ఆ రోజు యేసయ్య నాతో పాటు మా ఇంట్లోకి వచ్చి మా అత్తగారిని స్వస్థపరిచాడు. మీ హార్ట్ టచింగ్ వర్డ్ ఏంటి అంకుల్? నా మదిని కదిలించే నా హార్ట్ టచింగ్ వర్డ్ అంటే యేసయ్య నా వైపు చూస్తూ ఒకరోజు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడమ్మా. అప్పుడు నేను అన్నాను, యేసయ్య ఆ విషయం నీకే తెలుసు అన్నాను. నిజంగా అది ఎంతగానో నా హృదయానికి తగిలిందమ్మా. మరి మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పిల్లలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు అంకుల్? నేను చెప్తానమ్మా. పిల్లలు, నిజంగా ఒక సాధారణ చేపలు పట్టుకునేవాడినైన నన్ను యేసయ్య తన ప్రేమతో తన శిష్యుల్లో ఒకడిగా నన్ను ఎంచుకుని నన్ను పిలుచుకున్నాడు. నిజంగా ఏ అర్హత లేనటువంటి నన్ను యేసయ్య పిలుచుకుని నిజంగా ఎంతగానో నన్ను ప్రేమించాడు. యేసయ్య అంతగా నన్ను ప్రేమించినప్పటికీ నిజంగా యేసయ్యను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ తెలిసిన వ్యక్తినైనా నేను కూడా ఒక్కరోజు యేసయ్య ఎవరో తెలియదని అబద్ధం చెప్పి యేసయ్యను మోసం చేశాను. అయినా కూడా యేసయ్య నన్ను క్షమించి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి పిల్లలు, మనము ఈ రోజుల్లో నిజంగా మనం యేసయ్యని ప్రేమిస్తున్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా మనము యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య ఎప్పుడు మనకు తోడుండి మనల్ని నడిపిస్తాడు. పిల్లలు, మనము పేతురు అంకుల్ గురించి బోల్డ్ విషయాలు నేర్చుకున్నాం కదా, కానీ మరిన్ని వీడియోస్తో మేము ముందుకి రాబోతున్నాం. Don't forget to like, share, subscribe to our YouTube channel. మనము పేతురు అంకుల్ కి బాయ్ చెప్దాం, సరేనా? బాయ్ అంకుల్, బాయ్ పిల్లలు, బాయ్.